హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి టేస్టీ అయిన రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చికెన్తోని చెయ్యాలి కానీ టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా చేస్తే బిర్యానీలోకి కానీ, వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రాగి సంగటిలోకి కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు. టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం టమోటాలు కట్ చేసి ఒక 3 లేదా 4 టమోటాలని కట్ చేసి మిక్సీ జారీలో వేసుకునేసి ఒక 7-8 జీడిపప్పులు, సగం టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ టైప్లో, అంటే దీంట్లో నీళ్లు పోసే అవసరం అయితే లేదు. ఈ టమోటాలో నీరు శాతం ఉంటుంది కాబట్టి నీళ్లు సరిపోతాయి. ఓకే, ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఆ ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుందాం. అది ఒక 2 గంటలు వేసుకుందామండి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు ఫ్రెష్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఓకేనా, ఈ కిలో చికెన్ అది స్కిన్తోనే తీసుకున్నాను, స్కిన్ లేకుండా కాదు. ఓకేనా, స్కిన్తో తీసుకునేసి దీన్ని పూర్తిగా ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేసి ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయ అండి. ఓకేనా, ఈ ఉల్లిపాయని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం దీన్ని కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా దాదాపు పెద్ద గడ్డ అయితే 1 తీసుకోవచ్చు, చిన్న అయితే ఒక 2 అలా తీసుకునేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దీంట్లో వేసేసుకునేసి ఇలా కిందకి మీదకి బాగా తిరిగేసుకుంటూ ఈ ఆయిల్లో ఈ చికెన్ బాగా కలవాలి. ఆ విధంగా తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత మూత పెట్టి ఇలా ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికిస్తే ఇందులోకి నుంచి నీరు అన్నది బాగా రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ నీరు బాగా పీల్చుకోవాలి. ఆ టైప్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకొని సగం టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా ఈ చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఇలా మనం తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ చికెన్ అన్నది మనం వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు ఇవన్నింటిలో కలిపి ఈ పుదీనా ఉంది చూశారు కదా, ఆ ఫ్లేవర్ను కూడా ఈ చికెన్ బాగా పీల్చుకోవాలండి. ఆ టైప్లో మనం తుక్క అంటూ ఇలా బాగా ఉడికించుకోవాలి. అప్పుడేమవుద్దంటే నీరు మొత్తం బాగా పీల్ చేసుకుంటుంది. ఆ టైప్లో దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసిన ఈ టమోటా పేస్ట్ ఉంది కదా, ఆ టమోటా పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఇలా తిరిగేసుకోవాలి. ఏంటంటే ఈ చికెన్ అంటే అప్పటికే దాదాపు 75% అయితే ఫ్రై అయ్యి ఉండాలి. ఆ విధంగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఇందులో ఉన్న నీరు శాతం మొత్తం పీల్ చేసుకుంటుంది. ఓకేనా, ఆ టైప్ వచ్చే విధంగా మనం బాగా ఇలా ఉడికించుకోవాలి ఈ టమోటా పేస్ట్లో ఈ చికెన్ని. ఈ విధంగా ఈ చికెన్ ఏంటంటే దీన్ని కూడా బాగా పీల్చుకునేసి ఇలా ప్రతి దాన్ని కూడా పీల్చుకుంటూ టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా సగం టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను వేసుకుంటే చాలండి. ఎక్కువ శాతం మసాలా కానీ కారం కానీ ఎక్కువ కూడా ఏది అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళ వరకు అందరూ ఉంటారు కదా, అందరికీ వచ్చే విధంగా నేను చేసి చూపిస్తున్నాను. ఒకవేళ అచ్చం పెద్దవాళ్ళే ఉన్నారనుకో ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు, ఇంకో సగం టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేసుకునేసి ఇలా బాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఈ కారం వాసన ఇవన్నీ పోయేంత వరకు మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. మనకి గ్రేవీ ఎంత అవసరమో అంత. నేను ఇందాక మసాలా వేసాను కదా, దాంట్లోనే అంటే టమోటా పేస్టు దాంట్లోనే కొద్ది నీళ్లు పోసి వేసి తగినన్ని మళ్ళీ నీళ్లు పోసుకునేసి ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం తిరగేసుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి.
వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి చీరి దాంట్లో వేసేసుకునేసి కొంచెం అలా ఈ కర్రీలోకి ఈ పచ్చిమిరపకాయలని లోపలికి అదుముకొని మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాలు పెట్టు. అంటే మనం పోసిన నీరు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ చికెన్ బాగా పీల్చుకునేసి మంచి చిక్కగా ఈ టైప్లో గ్రేవీ రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకునేసి శుభ్రంగా కడిగి కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అలా తిరిగేసుకొని ఆఖరణ టేస్ట్ చూసుకొని సాల్టు గ్రేవీ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా, ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత ఈజీయో చేయడం. ఈ విధంగా చేస్తే టేస్ట్ ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా మీరు ఆ చేసేటప్పుడు ఆ వచ్చే స్మెల్ చూడండి, ఎంత కమ్మటి వాసన వస్తుంటుందండి, అంత బాగుందండి. ఈ చికెన్ కర్రీని మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. చాలా రుచిగా ఉంది ఇది. దీన్ని మాత్రం ఎవ్వరు కూడా వదలకుండా ట్రై చేసుకోండి. ఈ విధంగా ట్రై చేసుకుని తిన్నవాళ్ళు ఎప్పుడు చికెన్ తెచ్చినా ఖచ్చితం ఇలానే చేసుకుని తింటారండి. అంత బాగుంది ఈ చికెన్ కర్రీ. కానీ ఇది ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా. సరేనా? ఓకే.